హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే మనం మొబైల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సంబంధించి మొదటి సెషన్ చేస్తున్నాం అండ్ మెనీ మోర్ టు కమ్. ఈ పర్టికులర్ సెషన్లో మనం మొబైల్ వీడియోగ్రఫీకి సంబంధించి దట్ టు స్లో మోషన్ వీడియోస్ ఎలా సినిమాటిక్గా తీయాలో మనం నేర్చుకోబోతున్నాం. మీరైతే ఫస్ట్ ఈ వీడియో చూడండి. సో చూసారా, నచ్చిందా? మీరు కూడా ఇలాంటి సినిమాటిక్ స్లో మోషన్ వీడియోస్ తీయాలనుకుంటున్నారా? ఆ విషయాన్ని మనం ఈరోజు ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. అయితే మనం సెషన్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది. అలాగే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ. ఓకేనా? రైట్. సో మరి సెషన్లోకి వెళ్ళిపోదామా? సో మీరు కూడా అలాంటి వీడియోస్ తీయాలనుకుంటున్నారా మీ మొబైల్ ఫోన్స్ యూజ్ చేసి? సో మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఏం చేయాలంటే, నేను ఇప్పుడు ఐఫోన్ XR వాడుతున్నా. మీరు కెమెరా ఓపెన్ చేసి వీడియో మోడ్లోకి స్విచ్ చేసి స్లో మోషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక డోంట్ స్టార్ట్ యువర్ వీడియో. స్టార్ట్ పెట్టే ముందు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ చేతిని, ఇప్పుడు మన అరచేతిని దగ్గరగా కెమెరాకి దగ్గరగా ఉంచగలిగితే సో మనం చూడగలుగుతాం ఆల్రెడీ. సో క్లోజప్ లుక్. సో మనం ఏం చేయాలంటే చేతితోటి జస్ట్ లాక్ చేసుకోవాలన్నమాట. సో మన వేళ్ళు స్క్రీన్ మీద ప్రెస్ చేస్తే కనుక అదేం చేస్తుందంటే కెమెరా లాక్ చేస్తుంది అనమాట. ఏంటిది? ఫోకస్ లాక్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇలా నేను కెమెరాని చేతి మీద తీసుకెళ్తూ ఉంటే కనుక మీరు ఆ ఫోకస్ వచ్చి లాక్ అయిపోయిందనమాట. సో నేను మూవ్ చేస్తున్న కొద్దీ ఆ ఫోకస్ కూడా కెమెరాతో పాటే మూవ్ అవుతుంది. ఓకే, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇంతకు అసలు ఎలా లాక్ చేయాలి, ఆ ఆటో ఫోకస్ ఎక్స్పోజర్ లాక్ ఎలా చేయాలన్నదే కదా. సో చూపిస్తా. సో ఒకసారి మీరు వీడియో మోడ్లో ఈ స్లో మోషన్లోకి స్విచ్ చేసుకున్నాక సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్, మనం ఆ వేళ్ళతోటి జస్ట్ స్క్రీన్ మీద తాకి అలా హోల్డ్ చేయాలన్నమాట. కాసేపు హోల్డ్ చేయగానే మనకి ఇక్కడ చూసారా పైన AEAF లాక్. దాని అర్థం ఏంటంటే ఆటో ఎక్స్పోజర్ అండ్ ఆటో ఫోకస్ లాక్ అయిపోయింది అనేసి. ఈ రకంగా మనం మొబైల్ ఫోన్లో కూడా ఆటో ఎక్స్పోజర్, ఆటో ఫోకస్ లాక్ చేసుకోవచ్చు. సో ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ బ్యూటిఫుల్ స్లో మోషన్ వీడియోస్ అనమాట. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఫోకస్తో పాటు నేను ఎక్స్పోజర్ కూడా లాక్ చేశాను. సో మనం అక్కడ ప్రెస్ చేసి, వేళ్ళతోటి ప్రెస్ చేసి ఎప్పుడైతే మనం ఆటో ఫోకస్ లాక్ చేసామో ఆ టైంలోనే ఆ సీన్కి తగ్గట్టుగా కెమెరా మనం లాక్ చేసిన టైంలో ఉన్న ఎక్స్పోజరే త్రూ అవుట్ లాక్ అవుతుందంటే త్రూ అవుట్ లాక్ అయిపోతుంది. దాని ఉద్దేశం ఏంటంటే, సపోజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ సే, ఇప్పుడు చూస్తే కనుక అక్కడ సేమ్ ఎక్స్పోజరే మెయింటైన్ చేస్తుంది అనమాట చీకటిగానే. లేకపోతే ఏమవుతుందంటే మామూలుగా అయితే సో ఈ షాట్ ఇక్కడ చీకటి రాగానే
సో దట్ విల్ రీ-ఎక్స్పోజ్, అంటే దట్ విల్ స్టార్ట్ క్యాలిక్యులేటింగ్ న్యూ ఎక్స్పోజర్ వాల్యూస్. సో ఇప్పుడు ఎక్స్పోజర్ తీసి ఆ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ వీడియోలో అయితే కనుక ఎక్స్పోజర్ చూసారా ఎలా చేంజ్ అవుతుందో. సో దిస్ ఇస్ వాట్, ఇందాక మనం ఎక్స్పోజర్ కూడా లాక్ చేస్తే కనుక మనకు ఆ స్మూత్ స్లో మోషన్ వీడియో దొరుకుతుంది, ఇలా కాకుండా. సో ఎక్స్పోజర్ కంటిన్యూస్ చేంజ్ అవుతుంది చూడు. ఈ గ్రీన్ లీవ్స్ ముందున్నప్పుడు ఒక ఎక్స్పోజర్ మెయింటైన్ చేస్తుంది. సో అలా దగ్గర రాగానే ఇక్కడ చూడు క్లియర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ డార్క్ లుక్ తీసుకురాగానే మళ్ళీ ఎక్స్పోజర్. అక్కడ చూస్తే కనుక ఇక్కడ దిస్ ఇస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు కింద ఉన్న లీవ్స్ చూస్తే కనుక హోల్లో నుంచి అది ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ బర్న్ట్ అయిపోయింది, కాలిపోయింది అంటారనమాట మన ఇంగ్లీష్లో చెప్తే కనుక. సో వై ఇస్ దిస్, మనకి మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ద ఫ్రేమ్ చూస్తే కనుక చెయ్యి. సో అక్కడ చీకటిని ఎక్స్పోజ్ చేయడానికే చూస్తుంది. సో అక్కడ చిన్న హోల్లో ఉన్నది ఆటోమేటిక్గా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ లెర్నింగ్ ఫర్ అస్. సో అలా మీరు ఒకసారి చేతి మీద ఎక్స్పోజర్ లాక్ చేసుకున్నాక, ఎక్స్పోజర్ అండ్ మెయిన్గా ఆటో ఫోకస్ లాక్ చేసుకున్నాక, దెన్ ఫ్లవర్స్ మీద అయితే కనుక చెట్లు కానీ ఆకులు కానీ, సో ఇక్కడ చూస్తే మనం స్టిల్ ఫ్లవర్కి చాలా దూరం ఉన్నాం. సో దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి ఫోకస్ వస్తుంది సమ్వేర్ స్వీట్ స్పాట్ అనమాట. దిస్ ఈజ్ స్వీట్ స్పాట్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సో కింద నుంచి స్టార్ట్ పెడతాం. ఇప్పుడు ఇలా పైకి వస్తుంటే కనుక మన దగ్గర వెళ్ళే కొద్దీ ఆ ఫోకసింగ్ పాయింట్ మారుతూ ఉంది, స్విచ్చింగ్ టు నెక్స్ట్ ప్లేస్. ఆకుల మీద వచ్చింది ఫోకసింగ్, నేను పైకి తీసుకొచ్చే కొద్దీ మెల్లిగా ఫ్లవర్ మీద కూడా ఒక స్పాట్లో పడుతుంది అనమాట. సో ఇది మనకి స్లో మోషన్లో చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా సినిమాటిక్గా ఉంటుందన్నమాట. సో ఈజ్ దట్ సింపుల్ అంటే కనుక నేను సింపులే కానీ దాంట్లో చాలా లెర్నింగ్ కర్వ్ కూడా ఉంటుంది. అదేంటంటే మనం స్టిల్ వీడియో తీసేది ఇట్స్ అప్ టు మన ఇన్నోవేషన్కి ప్లస్ మన క్రియేటివిటీకి సంబంధించింది అనమాట. అప్పుడే వీడియో ఇస్ గోయిన్ టు లుక్ గ్రేట్. సో ఇంకోటి ఏంటంటే ఆ స్వీట్ స్పాట్ మనకు తెలియాలి, ఆ ఫోకసింగ్ ఎలా మూవ్ అవుతుంది అన్నది మనం ప్రాక్టీస్ మీద వస్తుంది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోకసింగ్ ఎలా స్విచ్ అవుతుంది అండ్ మనం కరెక్ట్ డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తున్నామా, ఇవన్నీ మనం ప్రాక్టీస్ మీదే అర్థమవుతుంది అనమాట. ఇలా మనం 100 వీడియోస్ చేస్తే కనుక అప్పుడు మనం ఒక అవగాహన దీని మీద మనకి పట్టు వస్తుంది. అప్పుడు తీసే వీడియోసే నేను గ్రేట్గా వస్తాయని నమ్ముతా. లేదంటే మిగిలినవన్నీ సడన్గా చూసేసరికి వారే ఇది మనమే తీసామన్న ఒక ఎక్సైట్మెంట్లో బాగుందంటాం కానీ, బట్ నిజానికి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దూరంగా దీన్ని వేవ్ చేస్తాను అనుకోండి. ఇలా థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసిన ఫుటేజ్ అంతా ఫోకస్లోనే లేదు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ డిస్టెన్స్. మనం మూవ్ చేస్తున్నప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది అనమాట. సో ఏ యాంగిల్లో పెట్టి మూవ్ చేస్తే మనకి ఫోకసింగ్ ఒక స్పాట్ నుంచి ఇంకొక స్పాట్కి కంటిన్యూస్ స్విచ్ అవుతుంది అన్న విషయం మనం తెలుసుకోగలగాలి. సో దట్ కమ్స్ విత్ ఓన్లీ ప్రాక్టీస్ అండ్ లాట్ ఆఫ్ ట్రయల్స్. ఓకేనా? సో ఎక్సర్సైజ్లో మనం నేర్చుకునే విషయాలు ఏంటో అబ్జర్వ్ చేస్తే కనుక అసలు మాన్యువల్ ఫోకస్లోకి అంటే లాక్ చేయడం, ఆటో ఫోకస్ని లాక్ చేస్తే దాని అర్థం ఏంటి, వీఆర్ లాకింగ్ ద కెమెరా టు మాన్యువల్ ఫోకస్ టు ద సర్టైన్ ఏరియా, సర్టైన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కెమెరా. సో దట్ ఈస్ వన్ లర్న్. అది దానివల్ల యూసేజ్ ఏంటి, మనం ఇలాంటి స్లో మోషన్ వీడియోస్ తీస్తుంటే కనుక మనకు ఆ ఫోకసింగ్ అన్నది క్లియర్గా ఆ కెమెరాతో పాటు మూవ్ అవ్వడం, దాన్ని స్లో మోషన్లో చూసినప్పుడు అది అద్భుతంగా కనిపించడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, మీరు ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నారా? అయితే మీకు చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ మీ మదిలో మెలుగుతుంటుంది, అవునా కదా? అయితే ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరిని అడగాలి, ఎలా క్లారిఫై చేసుకోవాలి అనే సందిగ్ధతలో ఉన్నారా?
నో వరీస్, మీరు కరెక్ట్ స్పాట్కి వచ్చారు. వెల్కమ్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ప్రశ్నల్ని కమెంట్స్ రూపంలో ప్రొవైడ్ చేయండి. అలాగే నేను పెట్టే లైవ్ సెషన్స్కి మీరు పాల్గొంటే కనుక మీ క్వశ్చన్స్ అక్కడ అడిగితే కనుక అప్పటికప్పుడు మీ క్వశ్చన్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ దట్ సింపుల్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, దెర్ ఈస్ నో సిల్లీ క్వశ్చన్, దెర్ ఈస్ నో సచ్ ఎ గ్రేట్ క్వశ్చన్. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ టిల్ వీ గెట్ దెమ్ క్లారిఫైడ్ in our mind. So please don't hesitate to ask your questions. I will be happy to help you out. That's it friends. Keep learning. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. ఏంటంటే అది ఎక్స్పోజర్ లాక్ సంబంధించింది. ఇలాంటి గ్రేట్ వీడియో ఫుటేజెస్ తీయాలంటే కనుక మీరు ఈ ఎక్స్పోజర్ లాక్ సంబంధించిన ఇంపార్టెంట్ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఏదైతే ఫుటేజ్ తీయబోతున్నామో దాని యొక్క ఎక్స్పోజర్ ఇప్పుడు అక్కడ ఉండే రైట్ ఎక్స్పోజర్కి లాక్ చేసుకునే మనం ప్రయత్నం చేయాలి. సపోజ్ ఇక్కడ చూస్తే కనుక దీన్ని నేను అలాంటి క్లోజప్ విజువల్ తీస్తున్నా. ఓకేనా, ఇదేంటో తెలుసా, గుర్తుపెట్టారా? ఇదే చెట్టు తెలుసా? కెన్ యూ గెస్? కరివేపాకు చెట్టు. ఓకే, సో దీన్ని నేను క్లోజప్లో ఇలా తీస్తాను అనమాట. ఇప్పుడు అలా రావాలంటే ఫస్ట్ నేను ఈ కరెంట్ ఎక్స్పోజర్ని లాక్ చేయాలి. అలా కాకుండా సరే చేతి మీద లాక్ చేస్తున్నాను కదా ఎక్స్పోజర్ని. సో సపోజ్ నేను ఎండలో చేయి పెట్టాను అనమాట. సపోజ్ ఇఫ్ ఐఎమ్ లాకింగ్ సే ఎస్, సో ఇక్కడ ఎక్స్పోజర్ అండ్ మాన్యువల్ ఫోకస్ లాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ టేకింగ్ సే ఇది వేరే చెట్టు, ఇఫ్ ఐఎమ్ ఓకే అలా లాక్ చేసుకొని ఇలా చెట్టు మీదకి వస్తే కనుక మీరే చూసారు ఇట్స్ కంప్లీట్లీ అండర్ ఎక్స్పోజ్డ్ అనమాట. సో ఐ థింక్ చూసారా, ఇదే చెట్టు ఇందాక చూసింది మీరు. సో అయిపోయింది, ఇట్స్ కంప్లీట్లీ అండర్ ఎక్స్పోజ్డ్ అనమాట. సో ఇట్ కెన్ హ్యాపెన్ ద అదర్ వే ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఆఫ్. సో చూసారా, అక్కడ ఎక్స్పోజర్ లాక్ చేసుకొని ఇక్కడ తీస్తే కనుక మనకి అనుకున్న రిజల్ట్స్ రావు. సో ఇంకొక విషయం కూడా జరుగుతుంది, ఇట్ కెన్ హ్యాపెన్ వైస్ వర్సా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వేరింగ్ బ్లాక్ షార్ట్. సో ఇప్పుడు నేను ఎక్స్పోజర్ బ్లాక్ షార్ట్ మీద లాక్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. అక్కడ లాక్ చేసుకొని ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఫుటేజ్, సి కంప్లీట్లీ కాలిపోయినట్టు బర్న్ డీటెయిల్స్ అన్నీ ఎగిరిపోయినాయి. సో టూ ఓవర్ ఎక్స్పోజ్డ్. సి దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సే ఐఎమ్ అన్లాకింగ్ నౌ, ట్యాప్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. సో మనం చేయాల్సిందల్లా ఇక్కడే ఈ ఏరియాలోనే మనం ఫోకస్ లాక్ చేసుకోవాలన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న లైట్ ప్రకారం ఇప్పుడు ఫోకస్ లాక్ చేశాను. ఇప్పుడు చూడండి, సో దిస్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ లాక్ ఫర్ దిస్ వీడియో ఫుటేజ్ అనమాట. సో దిస్ ఈస్ సచ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ బిఫోర్ వీ డూ దిస్ వీడియో రికార్డింగ్. ఓకేనా? యా. సో ఇలాంటి టెక్నిక్స్ మనకి తెలియడం ద్వారా ఇక్కడ చూస్తే కనుక ఇలా ఉన్న విజువల్ చాలా నార్మల్గా రొటీన్గా అనిపించే మన కళ్ళు చూసే పర్సెప్షన్ నుంచి ఇది మీరు చూస్తుంది వచ్చి కరివేపాకు చెట్టు అనమాట. ఇలాంటి విజువల్ ఎలా తయారు చేసుకోవచ్చు అంటే
అద్భుతంగా ఒక సినిమాటిక్ లెవెల్లో కరివేపాకు చెట్టును కూడా చూపెట్టచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్, నేర్చుకున్నారు కదా. ఐ హోప్ మీరు ఈరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ రోజు నుంచి ఇలాంటి వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నా. ట్రై యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఇలాంటి టెక్నిక్ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ విల్ మేక్ దట్ ఫుటేజ్ పర్ఫెక్ట్. సో మనం ఎంత ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇస్తే కనుక మనకి ఆ గ్రిప్, ఆ స్మూత్నెస్ అండ్ రాదనమాట. సో అదే సంగతి ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అదే నిజమైతే కనుక ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ రైట్ ఎ కమెంట్, ఐ విల్ రిప్లై. ఓకేనా? సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్ బాయ్.